పరిశుద్ధత గురించి నీకు ఏ దైవజనులైతే బోధిస్తారో వారిని బ్రతికినంత కాలం వదులుకోకు. ఎందుకంటే వారు మాత్రమే నిన్ను పరలోకం తీసుకెళ్తారు. నువ్వెంత గొప్ప వ్యక్తివైనా ఆత్మీకంగా నిన్ను నడిపించేవారు ఉండాలమ్మా. నువ్వెంత ఆధ్యాత్మికతలో దేవునితో మాట్లాడే అనుభవం నీకున్నా, కొర్నేలి ఎంత గొప్పవాడైనా దేవుడు ఆయన వద్దకు సేవకుని పంపించాడు. ఎందుకంటే దేవుడు నాయకులకి అధికారం ఇచ్చాడు, వారికి ఆ కమాండింగ్ ఇచ్చాడు. వారు వచ్చి నిన్ను ఓదార్చిన, ఆదరించిన, బలపరిచిన, ప్రార్థించిన, వారు ఏదైనా సొల్యూషన్ నీకు చెప్పినా వారి ప్రార్థన ప్రభు విని నీ మార్గాన్ని సరళం చేస్తాడండి. చూడండి, అపోస్తలుడైన పౌలు, నేను చదివించను కానీ మీకు ఒక మాట చెప్తున్నాను. అక్కడ నిలబడి వాళ్ళందరూ అల్లకల్లోలం అయిపోతుంటారు. ఎందుకు? ఓడ నాయకుని మాట విని. ఈ రోజుల్లో ఏ నాయకుల మాటలు వింటున్నావమ్మా? నువ్వు ఎవరి మాట వింటున్నావు? చూడండి, ఈ రోజుల్లో సంఘం వారి ఇష్టం, ఎవరో ఆలోచన బట్టి వెళ్ళిపోతుంటారు. లేకపోతే విడాకులు తీసుకోవాలంటే లాయర్ దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? అడ్వకేట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పి అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. లేకపోతే మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు కొంతమంది క్రైస్తవులు. కొంతమంది వాళ్ళ ఇష్టం అండి, ఎక్కడికి అమెరికా వెళ్ళాలంటే ఇష్టం, ఏ దేశానికి వెళ్ళాలంటే వాళ్ళ ఇష్టం. వెళ్ళాలా వద్దా అని అడిగేది లేదు, ఏం చేయాలో అని సేవకులను అడిగేది లేదు. ఈ రోజుల్లో సంఘాలు, ఇంటర్నెట్ ఉంది కదా నాశనానికి తీసుకుపోవటానికి. ఏంటది? అంటే చెప్పండి. డైరెక్ట్ తీసుకుపోతుంది. ఎక్కడికి? ఈ నెట్లో. ఇది ఎంతో ఒక రోజు కొలాప్స్ కాబోతుంది. అప్పుడు ప్రజలు దేవుని శక్తి మీద ఆధారపడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఎవరి మీద చెప్పండి? ఇప్పుడు ఏమన్నా అంటే అన్నీ నెట్టే. అందరు చెప్పండి. దేవుడు లేడిక. నెట్ ఎప్పుడు నీకు దేవుడు అయిపోయాడో, ఈ లోకం ఎప్పుడు నీకు దేవుడు అయిపోయిందో, నీ చదువు ఎప్పుడు నీకు దేవుడు అయిపోయాడో, నీ పదవి ఎప్పుడు నీకు దేవుడు అయిపోయిందో, నీ అందం ఎప్పుడు దేవుడు అయిపోయిందో, నీ దేవుడు మరుగుపరచబడ్డాడమ్మా. ఆ రోజుల్లో ఏది జరగాలన్నా దేవుని బిడ్డలు వచ్చి దేవుని చిత్తం అడిగేవారు. ఈ రోజుల్లో అడగట్లేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటే అందరు ఏం చేస్తున్నారు? అదేదో ఉంది కదా ఈ రోజుల్లో, మ్యాచ్ చూసుకోవటానికి 1 సంవత్సరం ఉంటారు, 2వ సంవత్సరం నీకు నా గుడ్ బై. ఇప్పుడు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ తల్లిదండ్రులు చేస్తున్నారండి. పొరపాట్లు పిల్లలు చేస్తున్నారు. ఎందుకంటే దైవజనుని ద్వారా దేవుని చిత్తమును తెలుసుకోవాలి. ఇది భయంకరమైన దినాల్లో దేవుని బిడ్డలారా. చూడండి, చెయ్యాలా వద్దా అని అడిగి తెలుసుకోవాలి. మధ్యవర్తి నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని వారు వెలిగిస్తారు, సరైన రూట్లో నడిపిస్తారండి. వారు నిన్ను లోతైన అనుభవంలోకి నడిపిస్తారు. వారు నిన్ను ఆత్మీయంగా పెంచుతారు. నీలో ఉన్నటువంటి ముళ్ళు లాంటివి తీసేస్తారు, నీలో ఉన్న రాళ్ళు తీసేస్తారు, నీలో ఉన్న పిచ్చి పిచ్చి చెట్లు తీసేస్తారు, నిన్ను సంపూర్ణంగా చేస్తారు. నిన్ను ఎక్కడ చేస్తారంటే తీసుకెళ్ళి ఆ దేవాతి దేవునికి అప్పచెప్తారు. ఎందుకంటే మనకిను తండ్రికి అగాధం ఏర్పడినప్పుడు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనందరికీ ఏం చేశాడండి? సంధి చేశాడు. అంతేకాకుండా దైవజనుడు ఏం చేస్తాడంటే నీకు దేవునికి మధ్య ఏం చేస్తాడు? సమాధానాన్ని సమకూరుస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వు ఒకవేళ కలెక్టర్వైనా, లాయర్వైనా, ఒకవేళ సైంటిస్ట్వైనా, ఎంత గొప్పవాడివైనా, నీకెంత స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నా, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉన్నా, నీకు దైవజనుని హెచ్చరిక కావాలా? ఏం కావాలా? అందరు చెప్పండి. ఎవరు వెలిగించారు నీ దీపాన్ని? నాకెంత జ్ఞానం ఉంది. వారి జ్ఞానాన్ని బట్టి విర్రవీగే వాళ్ళు కొంతమంది అండి. వాళ్ళ అందాన్ని బట్టి, వాళ్ళకున్న పర్సనాలిటీని బట్టి, వారికి ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి ఒక్క దెబ్బ కొట్టాడంటే దేవుడు అన్ని మూలకు పడిపోతాయి. ఎవరో కావాలో తెలుసా నీకు? దేవుడే కావాలి. ఆ రోజులు రాబోతున్నాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎక్కడ చూసినా లోకములో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. భయంకరమైన పోరాటాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు. మొన్నక పెళ్లి సంబంధం గురించి ఒక పెళ్లి కుమారుడు నా దగ్గరికి వచ్చినప్పుడు వాడు నాతో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పా. చూడండి, నేను అన్నాను, నానా దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక మీ పట్లుంది కాబట్టి వాళ్ళు ఇది చెయ్యాలా వద్దా అని కొన్ని విషయాలు నన్ను అడగడానికి వచ్చినప్పుడు నిజంగా ఈ రోజుల్లో ఇలా అడిగేవారు చాలా తక్కువ. అన్నీ సెటిల్ చేసుకొని దేవుని దగ్గరకు వస్తున్నారు, లేకపోతే అన్నీ మార్చుకొని దేవుని దగ్గరకు వస్తున్నారు, అన్నీ అయిపోయినాక దేవుని దగ్గరకు వస్తున్నారు. చూడండి, ఆయన మంచి సేవకుడిని దగ్గరికి ఇస్తే, మంచి ఆత్మీయ నాయకుని ద్వారా నేను మీకు బోధ చేస్తుంటే, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న బలహీనతలు హెచ్చరించి చూపిస్తుంటే, ఆ నల్లటి ఆ మరకల్ని తీసేస్తుంటే, నువ్వు గాయపరచబడొద్దు, కోప్పడొద్దు, విసుక్కోవద్దు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ లొంగిపోతావో నీ దీపము ఈ లోకములో నువ్వు బ్రతికినంతకాలం
ఆరిపోదు కానీ అంతం వరకు వెలిగించబడుతుంది. సహోదరి సహోదరుడా, చూడండి, ఈ సిటీకి మేము ఎందుకు వచ్చామో తెలుసా? లేరని కాదు, సేవకులు, గొప్ప గొప్ప ప్రవక్తలు, నాయకులు, భక్తులు ఇక్కడ ఉన్నారండి. కానీ దేవుడు అన్నాడు, నేను పెట్టిన దీపం అనేకుల్లో వెలగాలి అంటే నీవు ఈ పట్టణానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి అనేకుల్ని వెలిగించాలి. నువ్వు వెలిగిస్తే వారు ఏం చేస్తారంటే నా కొరకు వెలుగుతారు. వారికి ఎన్నో సుడిగాలులు వస్తున్నాయి, ఎన్నో ఎదురుగాలులు వస్తున్నాయి, ఎన్నో నిట్టూర్పులు వస్తున్నాయి, ఎన్నో పోరాటాలు వస్తున్నాయి. ఆ దీపము ఆరిపోయే టైంలో నువ్వు వెలిగించడానికి వెళ్ళాలి నా దైవజనుడా అని దేవుడు మాతో మాట్లాడితేనే మేము ఈ పట్టణంలో అడుగు పెట్టాము తప్ప మాకు సేవ లేదని కాదు. దేవుని బిడ్డలారా, మేము నిర్మోహమాటంగా మాట్లాడుతున్నప్పుడు చాలా మనసులు నొచ్చుకుంటాయి. కానీ మీరు నొచ్చుకున్న మారు మనసు పొందుతారని మేము నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాం. మీరు గాయపరచబడినప్పటికీ కూడా మీలో ఉన్న ఆ దీపంలో ఉన్నటువంటి పురుగుల్ని, చెత్తని తీసేస్తున్నప్పుడు, ఆ యొక్క దీపాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు, నూనె మారుస్తున్నప్పుడు కాసేపు ఆ దీపం డిమ్ అవుతుంది. కానీ అన్నీ చేశాక ఆ దీపము దేదీప్యమానంగా వెలుగుతుంటుందండి. ఈ దీపాన్ని, ఆయన ఆత్మను వెలిగించాలంటే మంచి ఆత్మీయ బోధలోకి వెళ్ళాలి, నాయకుని దగ్గర పెరగాలి, స్పిరిచువల్గా ఉండాలి. లోక సంబంధమైన వాటిని దైవజనుడు ఈ ప్రయాణం వద్దు అంటే వద్దండి, వెళ్ళు అంటే వెళ్ళాలి, ఉండిపో అంటే ఉండిపోవాలి. చూడండి, ఇక్కడ ఈయన చెప్తూ ఉన్న ఈ ప్రజలట ఆ ఓడ నాయకుని కంటే నువ్వు గొప్పవాడవని కేర్ చేయలేదండి. మాకున్న జ్ఞానం కంటే నీకు గొప్పగా ఉందా పాస్టర్ గారు? మేము ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలం, మేము అనేక భాషలు మాట్లాడగలం, కంప్యూటర్ మీద కూర్చున్నామంటే ఆడుకుంటాం. నువ్వు ఈ ఆటలు ఆడగలుగుతావేమో కానీ దేవుని సందులో ఆడలేవమ్మా. ఎందుకంటే దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన. ఆయన మన జీవితాన్ని పరీక్షిస్తాడు, ఆయన పరిశీలన చేస్తాడు, పరిశోధిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆ టైంలో నీకు నొప్పి అవుతుంది, గాయం అవుతుంది, కొంచెం బాధ అవుతుంటుంది. లోపల ఏమనిపిస్తుంది అంటే ఇక్కడికి రాకపోయినా బాగుండేది అనిపిస్తుంది. ముఖం కొంచెం నొచ్చుకుంటావు, కానీ ఆ మాటలు నీ జీవితాన్ని మార్చబోతున్నాయి. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నమ్మండి. ఎందుకు మిమ్మల్ని ఇక్కడ వెస్లీ కాలేజీకి ప్రభు నడిపిస్తున్నాడంటే మీరు టైంపాస్ కోసం రాలేదు, మేము టైంపాస్ కోసం రాలేదు. నీ దీపాన్ని ఆరిపోకుండా వెలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి తోడుకొని వచ్చిన ఆ గొప్ప దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టింది అందరు. చూడండి, నేను ఆత్మీయంగా పెరిగిన సంఘం నుంచి అనేక సార్లు బయటకు వచ్చే పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. చాలాసార్లు మా సేవకులు హెచ్చరిస్తున్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు బయటికి వెళ్ళిపోవాలనిపించేది. కానీ ఆ గాయము చేసే దెబ్బలు ఏం చేశాయంటే లోపటికి వెళ్ళి అంతరంగంలో ఉన్న చెడునంతా తీసేసి పరిశుద్ధపరిచి దేవునికి యోగ్యంగా చేసేదండి. చూడండి, మంచి డ్రెస్సింగ్ వేసుకోవాలనడం తప్పులేదు కదమ్మా, మంచి ప్యాంట్ షర్ట్ వేసుకోవాలనడం తప్పులేదు కదా, మంచి లైఫ్ స్టైల్ జీవించాలనడం తప్పులేదు కదా, నీ జీవితాన్ని సరిచేయడం తప్పులేదు కదా, కొన్ని మార్చడం తప్పులేదు కదా. ఇప్పటివరకు చెప్పని డిఫరెంట్ బోధ అనుకోకు. పరిశుద్ధత గురించి నీకు ఏ దైవజనులైతే బోధిస్తారో వారిని బ్రతికినంతకాలం వదులుకోకు. ఎందుకంటే వారు మాత్రమే నిన్ను పరలోకం తీసుకెళ్తారు. ఎవరండి చెప్పండి? హోలీనెస్, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చెప్పండి అమ్మా చూడలేరు. చూడండి, పౌలు భక్తుడు అన్ని శ్రమల్లో వెళ్తూ తను తప్పించబడి అనేకులు తప్పించడానికి సిద్ధపడుతున్నాడండి. క్రైస్తవ జీవితం అంటే ఒడదుడుకుల్ని ఎదుర్కొనే జీవితం. ఏ జీవితం అండి మనది? చెప్పండి. తప్పించుకునే జీవితం కాదు. శ్రమలు వచ్చినా, అలలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా అవి ఏ రోజు ఎప్పుడు కూడా మనల్ని అధిగమించవు. కానీ వాటి నుంచి మనం విజయం పొందబోతున్నాం. ఎప్పుడు విజయం పొందుతామంటే దేవుని వైపు, దేవుని స్వరం వైపు చూసినప్పుడు. ఎప్పుడు దాంట్లో నుంచి అపజయాల నుంచి విజయాల్లోకి వస్తామంటే దేవుని స్వరము తన సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆ మాటకి విన్నప్పుడు తప్పకుండా దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడండి. నేను చెప్తున్నాను, క్రైస్తవ జీవితం అంటే శ్రమలు లేని జీవితం కాదు. దేవుని నమ్ముకొని కష్టాలన్నీ పోతాయి అంటారు కొంతమంది. దేవుని నమ్ముకుంటే విపరీతమైన కష్టాలు నీకు వస్తాయి. కానీ శ్రమల చేత ఆయన నడిపించబడ్డాడు. శ్రమల అనుభవం కలిగిన దేవుడు శ్రమలో నీకు తోడై ఉండబోతున్నాడు. ఆయన ఎలా ఉంటాడండి చెప్పండి? శ్రమ నువ్వే పడనడు, శ్రమలో నిన్ను ఎత్తుకుంటాడు. అందరు చెప్పండి. శ్రమలు లేవు అని బైబిల్ చెప్పట్లే. అపోస్తలుడైన పౌలు శ్రమ గుండా వెళ్తూ ఉన్నాడండి. అయినా శ్రమ అనుభవములో దేవునితో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా దేవుడు ఆయనకు బయలుపరిచిన విషయాన్ని వారు నమ్మకపోయినా కొన్ని దూరం పోయాక భయంకరమైన వ్యతిరేకత వచ్చినా
పౌలుని బట్టి ఆ ఓడలో దేవుడు ఉగ్రతను ఆపేశాడు. దేవుని బిడ్డలారా, ఎవరిని బట్టి? గట్టిగా చెప్పండి. నీవు భక్తిపరుడిగా భక్తిపరురాలుగా దేవుని మాటకి విని నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను బట్టి ఉపద్రవం నీ కుటుంబంలో ఆగిపోతుంది. సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి నీ సంఘములో ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ వీరంతా అవిధేయతగా ఉన్నాం. పౌలు మాత్రం దేవుని చిత్తాన్ని తెలుసుకొని మరలా అంటున్నాడు, మిమ్ములను భయపడకండి, దేవుడు నాతో మాట్లాడాడు, మనందరినీ క్షేమంగా అయినా చేర్చబోతున్నాడు. మీ అందరు నాకు అప్పచెప్పాడు, మీరేం భయపడద్దు, లేచి ఆహారం తినండి, మనము చేరవలసిన గమ్యానికి చేరబోతున్నాం అంటున్నాడు. చూడండి, అంత క్రిటికల్ పొజిషన్లో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఈరోజు వాక్యము నీకుంటే నువ్వు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు దేవుని సేవకుల ద్వారా వస్తున్న మాట విని ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు నిలబడతావు. నేను ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పడాలా? క్రైస్తవులు ఏడుస్తూ ఉంటారు. నేనెందుకయ్యా చెయ్యని దానికి నేరం అనుభవించాలి? యేసుప్రభు చేసిన దానికి అనుభవించాడా, చేయని దానికి అనుభవించాడా? గట్టిగా చెప్పండి. సిలువ బలియాగం ఎందుకు ఎక్కాడు? మన కోసమా, ఆయన కోసమా? చెయ్యని నేరానికి సిలువ మోసాడండి యేసయ్య. ఈరోజు చెయ్యని నేరానికి నీవు నీ కుటుంబం భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నారేమో, కానీ దేవుడు ఒకానొక దినమును నిన్ను నీ కుటుంబాన్ని తల ఎత్తే స్థితిలో దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఆమెనని చెప్పండి. కానీ శ్రమలోనూ కృంగిపోవద్దు, కానీ శ్రమలో నీతో పాటు నీ తోటి వారిని రక్షించడానికి పరిశుద్ధులైన దేవుని వైపు నువ్వు చూడాలా. పౌలు మంచి పని అయింది వీళ్ళందరికీ, నన్ను ఒక్కడిని తప్పించి ప్రభువా అనట్లేదండి. ప్రభువా, వీళ్ళు నా మాట వినకపోయినా దయచేసి ఏం చేయమంటే, దేవుడు రాత్రి దర్శనమందు తేటగా కనబడి ఏమంటున్నాడంటే, పౌలా భయపడొద్దు, ఎందుకంటే మీరందరూ వీరికి నేను అప్పగించా, వీరందరితో పాటు నువ్వు క్షేమంగా చేరుతావు. చూడండి, అప్పుడు పౌలు అంటున్నాడు, నేనెవరో నా దేవుడెవరో తెలుసా అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేనెవరో నా దేవుడెవరో తెలుసా? నా దేవుడు గొప్ప దేవుడు, ఈ ఉపద్రవము నుంచి తప్పించుటకు నా దేవునికి సాధ్యమే అని ఆయన చెప్తూ ఉన్నాడు. నీవెవరో నీ దేవుడెవరో చూపించాలి అంటే నువ్వు శ్రమల గుండా వెళ్ళాలి. నేను ఎక్కడి నుండి వచ్చానో తెలుసా అండి? కింద పరిచారకురాళ్ళ నుండి స్టేజ్లోకి వచ్చా. ఊడ్చేదాన్ని, తుడిచేదాన్ని 7 సంవత్సరాలు చేశా, 1 సంవత్సరం కాదు. వీళ్ళు చచ్చిపోతున్నారు అన్నీ ఉన్న చేయటానికి, నాకేమీ లేకుండా చేశా. కానీ చేసిన నన్ను నేను ఎవరికి చేశా? పరిశుద్ధులకి చేశా. నేను ఎవరికి చేశా? దేవుని సేవకులకి చేశా. నేను ఎవరికి చేశా? దేవుని ప్రతినిధులకి చేశా. ఎవరికి చేశా? దేవుని బిడ్డలకి చేశా. ఏ చేతులైతే సేవ పరిచర్యలో ఈ చేతులు నలిగిపోయాయో ఆ చేతుల్ని ప్రజల్ని దీవించడానికి దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలు, చేతులు కట్టుకునే వారిని దేవుడు దీవించాడు, చేతులు చాపేవారిని దేవుడు దీవిస్తాడండి. ఎవరిని దీవిస్తాడు? యంగ్స్టర్స్ 17 సంవత్సరాల నుండి నేను పరిచర్య చేశానమ్మా. 17 ఇయర్స్ ఏజ్ నుండి దేవుని పరిచర్యలో దిగా. నా చేతులు చూడండి, ఒక్క దెబ్బ కొట్టించుకుంటారా రఫ్గా ఉంటుంది. ఎందుకు? గిన్నెలు దోమి, బట్టలు ఉతికి అన్నీ చేసినందుకు. అందరూ అన్నారు నీ అందమంతా పోతుందంటే నేను అన్నాను, సొగసైనను స్వరూపమైనను నా ఏసైకి లేదు, అందమైన ఏసయ్య అందహీనంగా మారిపోయాడు. ఆయనకంటే గొప్పోళ్ళమా? కొంచెం పరిచయం చేస్తే తప్పండి. ఈరోజు సంఘాలకు వెళ్తే పలానా వారు అబ్బాయి గారు వస్తున్నారండి, చైరేసి పెట్టండి అక్కడ. ఎవరు నువ్వు? గేట్ అవతలే నీ యొక్క డిగ్నిటీ, నీ ఉద్యోగం. గేట్ లోపలికి వచ్చావంటే నువ్వు పరిచారకునివి. అందరు చెప్పండి గట్టిగా. మీరందరూ ఎవరు? డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అవన్నీ మీ ఉద్యోగాల్లో. ఎక్కడా? మీ డిపార్ట్మెంట్లో. బ్యాంక్ మేనేజర్ అయితే నీ బ్యాంకులో. చర్చికి వస్తే నువ్వు దాసునివి. ఎవరు నువ్వు? దాసురాలివి. ఎవరికి దాసురాలివి? దాసునివి. ఇక్కడ కూడా నమస్కారం సార్, రండి సార్, కూర్చోండి సార్, ఇవన్నీ వద్దు సార్ అనకండి. నేను తోటి సహోదరి సహోదరుని నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడే నీలో నుంచి పరిశుద్ధత బయటకు వస్తా సహోదరి సహోదరుడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు నీ తగ్గింపు ప్రభు ప్రేమను బయటకు తీసుకొని వస్తుంది. నా మాటలు నచ్చుతున్న వారు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఒక్క డ్రెస్తో నేను సేవకు వచ్చా. సేవకులు కాళ్ళొత్తి సేవకురాలనయ్యా, సేవకులు ప్లేట్లు గడిగి సేవకురాలనయ్యా, సేవకులు బట్టలు ఉతికి సేవకురాలనయ్యా, సేవకులు గిన్నెలు తోమి సేవకురాలనయ్యా. ఎందుకో తెలుసా? పరిశుద్ధులకి పరిచర్య చేయించుండట చేత ఆయన నామాన్ని చూపిన ప్రేమను బట్టి దేవుడు అన్యాయం చేయకుండా నన్ను దేవుని సేవలో ఒక స్థానంలో నిలబెట్టిన నా దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో సంఘానికి వస్తున్న నువ్వు
పరిచర్యకు వస్తున్న నువ్వు నీ యొక్క టాలెంట్ కన్నా, నీకున్నటువంటి అన్నిటికన్నా నీ తగ్గింపు, నీ పరిశుద్ధత, శ్రమల్లో నువ్వు ప్రభు కొరకు బ్రతికే ఆ మంచి బ్రతుకు యేసయ్య కావాలండి. ఎందుకంటే నువ్వు వెలిగించబడాలమ్మా. నీకు ఎన్ని ఒడదొడుకులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని బంధకాలు వచ్చినా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే పరలోకం నుంచి వచ్చావు. మరలు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ పరలోకానికి వెళ్ళాలి. అంత ఈజీ కాదు ఆ పరలోకం వెళ్ళటం అంటే, అంత సింపుల్ కాదు ఆ పరలోకం వెళ్ళటం అంటే. ఈ లోకంలో కష్టపడాలి, శ్రమ పడాలి, వ్యతిరేకత, బాధ, రోగము, ఇబ్బంది, ఇరుకు అన్నీ అనుభవించాలి. అన్నిట్లో దేవుడు తోడై ఉంటాడు మనకే. పౌలుకి ఆ వ్యతిరేకతలు ఎవరు తోడై ఉన్నారు? పౌలా, భయపడకు, నేను నీకు తోడై ఉన్న దేవుడను. నీవే కాక నీతో ఉన్న వారందరూ కూడా క్షేమంగా వెళ్ళబోతున్నారు. ఈ రాత్రి నువ్వే వచ్చావు, నీతో పాటు నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు క్షేమకరమైన మార్గంలో నడిపించబోతున్నాడు. ఎప్పుడు అంటే ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడే. ఉపద్రవాల్లో, శ్రమల్లో గొనుక్కోవద్దు, సనుక్కోవద్దు. దైవజనుని స్వరాన్ని దేవుని స్వరమని భావించి నువ్వు వినాలి. సేవకుడు నీతో చెప్తున్న హెచ్చరికని అది నాకే అనాలి. కొన్ని సంఘాల్లో తాగొద్దు, స్మోక్ చేయొద్దు, సినిమాలు చూడొద్దు అంటే కోపం వస్తుంది. తాగొద్దు, సినిమాలు చూడొద్దు, తిరగొద్దు అని చెప్పేది రైటా తప్ప? గట్టిగా చెప్పండి. నువ్వు డ్రెస్సింగ్ మార్చుకొని ఇట్లుండాలి అట్లుండాలి చెప్పేది తప్ప రైటా? చూడండి, నువ్వు పరిశుద్ధంగా ఉండు, దేవునికి ఇష్టంగా ఉండు. దేవుడు నీ కోసం నువ్వు ఏది అడిగితే అది ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఎందుకంటే కృప, క్షేమము నీ వెంట రావాలా, వాటి వెంట నువ్వు పోవాలా? చెప్పండి. నీ వెంట రావాలా బ్లెస్సింగ్స్, వాటి వెంట నువ్వు పోవాలా? నువ్వు పరిశుద్ధత వెంట వెళ్ళు, శ్రమల వెంట వెళ్ళు. ఇవన్నీ నీ వెంట రాబోతున్నాయి. ఏవన్నీ గట్టిగా చెప్పాలా? నీ ఉద్యోగం ఎంతసేపు అండి దేవుడు నిన్ను దీవించడానికి. మమ్మల్ని ఎంతట్లో దేవుడు దీవించాడు తెలుసా? మమ్మల్ని దీవించడానికి కొద్ది సమయం మాత్రమే పట్టింది దేవుని బిడ్డలారా. ఈ రాత్రి అలసిపోయి ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, నాకే ఎందుకు ఈ పోరాటం అనుకుంటున్నావా? దేవుని సేవకుని స్వరాన్ని పక్కకు పెట్టావా? దేవునితో మాట్లాడితే రిజెక్ట్ చేస్తున్నావా? దైవ సేవకుని మాటను ధిక్కరిస్తున్నావా? కొన్నిసార్లు బుద్ధి చెప్పి నువ్వు చేసేది పొరపాటు అంటే గాయం పడి చర్చికి మానేసి, దేవుని సన్నిధికి మానేసి నేనే రైట్ అనుకుంటున్నావా? నువ్వు రైట్ అన్నంత కాలం దేవునితో మాట్లాడు. దేవుడు టెస్ట్ చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దైవజనుడు కూడా పరీక్షిస్తాడు. ఈ పరీక్షల్లో, పరిశోధనలో ఎవరి కొరకు నిలబడాలి మనం? ఈ దీపం ఎవరు వెలిగించారు? ఇంకా గట్టిగా, వెలిగించిన వాడు ఆయనే, ఆర్పేవాడు ఆయనే అండి. కానీ ఈ దీపం ఎల్లప్పుడూ వెలిగించబడాలంటే నీ కొరకు ప్రార్థనని నూనె పోసే దైవజనుడు నీకు కావాలా? నేను ఈ మాట చివరిగా చెప్పి ముగించబోతున్నాను. ఈ రోజుల్లో నీ కొరకు కన్నీటితో ప్రార్థన చేసే మంచి తండ్రి నీకు కావాలమ్మా. నీ కొరకు విజ్ఞాపన చేసే ఒక ఆత్మీయ తండ్రి నీకు కావాలి. ఆత్మీయ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నీకోసం విజ్ఞాపన చేస్తారు. నీ మీదున్న మరకున్నా, మచ్చున్నా, చెడున్నా, ఏదున్నా వారు ఏం చేస్తారంటే తీసేస్తారు, నిన్ను సరిచేస్తారు. ఆ టైంలో విసుకోవద్దు. కుమారుడు తండ్రి కుమారుని గద్దించే రీతిగా వారు గద్దిస్తారు, కోప్పడతారు. ఆ టైంలో రియాక్ట్ కావద్దు. ఆ టైంలో నీ ముఖాన్ని చూపించుకోవద్దు. కానీ ఆ టైంలో నువ్వు ఎలా కావాలంటే, నాకింత మంచి ఆత్మీయ నాయకుల్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అని దేవుణ్ణి స్తుతించాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో హెచ్చరిస్తే వెళ్ళిపోతున్నారు, బుద్ధి చెప్తే వెళ్ళిపోతున్నారు, గాయపరిస్తే వెళ్ళిపోతున్నారు. నువ్వు కాకపోతే ఎన్ని సంఘాలు లేవంటున్నారు. కానీ హెచ్చరిక, గాయము, బుద్ధి నీ ఆత్మీయ దీపాన్ని రాబో దినాల్లో ఆ పరలోకం తీసుకుని వెళ్ళటానికి వెలిగించబోతున్నది. ఇది నువ్వు రిసీవ్ చేసుకున్న రోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఏ సేవకుని ద్వారా నువ్వు కట్టబడుతున్నావు, ఏ సేవకుని ద్వారా పోషించబడుతున్నావు, ఇక్కడికి వచ్చి ఎంత బ్లెస్ అవుతున్నావో అదే టైంలో నిన్ను సరిచేయొద్దా? చెప్పండి, చేయండి, అందరూ చెప్పండి. నిన్ను మచ్చ తీసేయొద్దా? నిన్ను సంపూర్ణంగా నడిపించొద్దా? మాతో ఉండే టీమ్స్ అయినా, మీరైనా, మాతో కలిసిన వారైనా మేము మిమ్మల్ని క్లియర్గా చెక్ చేయొద్దా? చెక్ చేస్తున్నప్పుడు డాక్టర్ అంటాడు, నేను చెక్ చేయాలండి, నీకు బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, నీకు ఈసీజీ తీయాలి, రకరకాల టెస్టులు చేయాలి. ఆ టెస్టులు అన్నిటికంటే తలక యూపి డబ్బులు పట్టుకొని వెళ్తావు. ఈ టెస్ట్కి ఎందుకు లోపడవు నువ్వు? చెప్పండి. ఆ టెస్టులు చేసేటప్పుడు నీ బాడీ వీక్ అవుతుంది, ఈ టెస్ట్ చేసేటప్పుడు నీ హృదయం గాయమవుతుంది. కానీ ఈ టెస్టులు నెగ్గితే పరలోకంలో నేను నిలబడినట్టే. అందుకని దేవుని బిడ్డలారా, పోగొట్టుకోవద్దు, విసుక్కోవద్దు, వెనక్కి వెళ్ళొద్దు, తొందరపడొద్దు, నోటిని జారొద్దు, ముఖం మార్చుకోవద్దు. ప్రభు కోసం నిలబడదాం.
దైవ సేవకుల ద్వారా ప్రేమ అనుభవిద్దాం, దైవ సేవకుల ద్వారా హెచ్చరిక కూడా అనుభవిద్దాం, దైవ సేవకుల ద్వారా బ్లెస్సింగ్ అనుభవిద్దాం, దైవ సేవకుల ద్వారా సమస్త కల్మషం నుంచి